అందరికీ నమస్కారం. అండ్ మీ మీ అందరికీ నేను తెలీదు, కానీ నాకు మీ అందరూ తెలుసంటే గత 1 ఇయర్‌గా స్టాక్ చేస్తూనే ఉన్నాను. అన్ని మీడియాలు, అన్ని టీజర్లు, అందరూ ఎవరెవరు వస్తారు, ఎలా జరుగుతాయి అనేది. సో, ఐ మీ అందరూ నాకు పరిచయం అయినట్టే ఫీలింగ్ ఉంది నాకు. అయితే ఈ సునేత్ర విషయంలో జస్ట్ 1 లైన్‌లో చెప్పేస్తాను మీకు. నేను అసలు ఈ ఫీల్డ్‌కి సంబంధం లేదు నాకు ఈ ఫీల్డ్‌కి. కానీ నేను చిన్నప్పుడు టిల్ మై గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు చాలా కథలు రాస్తూ ఉండేదాన్ని. మ్యాగజైన్స్‌కి పంపిస్తూ ఉండేదాన్ని. 500, రూ. 50, రూ. 100 మనీ ఆర్డర్‌లు అందుకుంటూ ఉండేదాన్ని బహుమతులుగా. ఆ టైంలో ఆ తర్వాత అకాడమిక్ ఫ్యామిలీ. సో, నన్ను అక్కడి నుంచి తెలుగు రాష్ట్రం నుంచి ఎల్లగొట్టేశారు మా అమ్మ వాళ్ళు. ఎల్లగొట్టేసి ఎక్కడో మహారాష్ట్రలో చదువుకోమని పంపించారు. అది అయిపోయిన తర్వాత దెన్ తమిళనాడులో చదువుకున్నాను. అది అయిపోయిన తర్వాత తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. సో, దెన్ ఐ టోల్డ్ మై హస్బెండ్, నేను ఒక 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం ఈ బిజినెస్లు, ఉద్యోగాలన్నీ పనిచేసి నేను కథలు రాసుకుంటాను, సినిమాలు తీసుకుంటాను, దానికి ఒప్పుకుంటేనే మీరు ఇప్పుడు ఏమడిగినా చేస్తానని అన్నందుకు వాళ్ళు ఒప్పుకోవడం. సో, ఫస్ట్ నా ఫ్యామిలీ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా ఎంకరేజ్ చేసి ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. బట్ ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం మాత్రం 2 ఉన్నాయి. ఐ హ్యాడ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ కె. విశ్వనాథ్ గారు ఫ్యూ ఇయర్స్ ఎగో. ఆ క్రెడిట్ దేశరాజు గారికి పోతుంది. దేశరాజు గారు అని ఒక ఎడిటర్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన లేదు మేడం మీరు కలవండి ఒకసారి అని కల్పించారు. ఆ తర్వాత ఆ పరిచయం మా ఇద్దరికి, నాకు విశ్వనాథ్ గారికి చాలా కంటిన్యూస్గా ఫర్ 1 ఇయర్ వీ ట్రావెల్ టుగెదర్. లైక్ ఏం చేస్తున్నావు, ఏం రాస్తున్నావు, ఎలా రాస్తున్నావు, ఈ సినిమా తీయాలంటే కథ కాదు ముఖ్యం, దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది ముఖ్యం. అలా మేము ఎన్నో చాలా డిస్కషన్స్ చేసుకుంటూ ఉండగా ఒక కథ రాసేయమన్నారు. అండ్ ఒక కథ రాసేసాను కూడా. అదే కథ రాసి ఆయనతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో, ఆ ఏజ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో, ఇలా చెప్తూ హీ రియల్లీ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ టైంలో సరే బాగుంది చేసుకున్నామని పక్కన పెట్టేశాను. దాని గురించి పట్టించుకోకుండా నా బిజినెస్లోకి నేను వెళ్ళిపోయాను. బట్ అనుకోకుండా ఆయన డెత్, తర్వాత సిరివెన్నెల గారితో కొంచెం పరిచయం ఉంది. ఆయన డెత్ కొంచెం నన్ను ఇబ్బంది కలిగించింది కొంచెం. ఐ థాట్ ఓకే, ఐ షుడ్ రియలీ గెట్ ఇన్ నౌ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ కమ్ విత్ మంచి ఫ్యామిలీ మూవీస్. ఇన్ బిట్వీన్ ఆల్ ద బ్లడ్ షెడ్, వైలెన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థ్రిల్లర్స్ మధ్యలో ఒక జలక్లాగా ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. దట్ ఈస్ నంబర్ 1. బట్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ని ఇంకా కొన్ని మంచి సినిమాలు తీయాలనే వచ్చాను. కనీసం ఒక 5 సినిమాలు, ప్రతి సినిమాలో ఒక కళని కనెక్ట్ చేస్తూ చేయాలన్నది నా ఆశ. అందుకే ఈ సినిమాని ఫస్ట్ నేను మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీసుకుని, లిరిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీసుకుని దాన్ని ఈ సినిమాని నేను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం బెస్ట్ లిరిసిస్ట్కి ఐ విల్ బీ గివింగ్ ఎ క్యాష్ అవార్డ్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఆయనకి గుర్తుగా, ఆయనకి ఇదిగా ఏదో ఒక అవార్డ్ కంపెనీతో అటాచ్ అయ్యో ఎలాగో అనేది నన్ను ఐ జస్ట్ డిస్కస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఆల్. అయితే ఎప్పుడైతే నేను సిరివెన్నెల గారికి చేయాలి అనుకున్నానో, నేను విశ్వనాథ్ గారితో మాట్లాడిన కథ వేరు. ఆ కథని ఇంకొకసారి నెక్స్ట్ ఫ్యూచర్లో తీద్దాం అనుకొని ఇప్పుడు ముందు ఈ కథ తీయాలనుకున్నప్పుడు వెన్ ఐ కాల్ ద డైరెక్టర్, ఆస్క్డ్ హిమ్, డూ యూ హ్యావ్ ఎనీ స్టోరీస్. అది కూడా నీకు చెప్పానమాట, ఎప్పుడు ఎక్కడ తీయని లొకేషన్ ఒకటి నీకు ఇస్తాను, అసలు సినిమా వాళ్ళు ముట్టుకొని లొకేషన్ ఇస్తాం, మళ్ళీ ఫ్యూచర్లో గలగని లొకేషన్ నీకు ఇస్తాను, ఆ లొకేషన్లో నాకు కథ కావాలి అని అడిగాను. ఆ లొకేషనే వాల్పరై అనబడే ఒక హిల్ స్టేషన్ నియర్ కోయంబత్తూర్. ఎవరు ఇంతవరకు సినిమా తీయలేదు. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, కొన్ని డికేట్స్ క్రితం రాజ్ కపూర్ గారు ఒక పాట తీశారు అక్కడ. ఆ తర్వాత వాళ్ళు టీ ఎస్టేట్స్ వాళ్ళు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఎవర్ టైమ్ ఐ గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ ఈ సినిమాని హాఫ్ ఆఫ్ ద సినిమాని అక్కడే షాట్ చేశాము. ఆ దానికి తగ్గట్టుగా అతను లైన్ కథ ఇచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, నా కథలో ఇప్పుడు మేఘాలు చెప్పిన ప్రేమ కథలో 4 హీరోస్ ఉన్నారండి. ఆ 4 హీరోస్లో ఈ కథకి మై ఫస్ట్ హీరో ఈజ్ జస్టిన్ ప్రభాకరన్.
అండ్ ఐ లాక్డ్ జస్టిన్ ప్రభాకర్ యాజ్ ద ఫస్ట్ పర్సన్. ఈ కథకి మ్యూజిక్ లేకపోతే కథ లేదు, కథ లేకపోతే మ్యూజిక్ లేదు. ఈ జస్టిన్ ప్రభాకర్ అనే ఆయన నా గుండెల్లో పడేసింది కడలల్లే అనే ఒక పాటతో. ఆ పాట తర్వాత ఆయనకు ఎక్కడ వినపడట్లేదు, కనబడట్లేదు. ఏమైపోయింది, ఎందుకు తెలుగు వాళ్ళు ఆయన్ని దూరం చేసుకుంటున్నారు, ఎందుకు ఆయన మనకు కనబడట్లేదు, అసలు ఏం జరుగుతుంది? ఈజ్ ఈ వెరీ బిజీ సమ్వేర్ ఎల్స్ దట్ హీ హ్యాస్ నో టైమ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అనిపించి చెన్నైలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు అలా ఏం లేదు మేడం, ఎవరు నన్ను అంటే ఎవరు రాలేదు, నేను చేయలేదు, అంతే అయి ఉండొచ్చు, ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ రీజను లేదన్నారు. దెన్ ఐ సెడ్ ఓకే, ఐ వాంట్ యూ టు బీ హీరో ఆఫ్ మై ఫిల్మ్, అండ్ సెకండ్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్ విల్ గో టు మోహన కృష్ణ గారు. నేను తీసుకున్న నిజం చెప్తున్నా, వాల్పరేలో మేము షూట్ చేస్తున్నప్పుడు కింద నుంచి వాటర్ దోస్ అవి ఏవో కుట్టినాయి కదా, జలగలు కాలంతా పట్టేసుకొని ఎవరినొక్కరిని కూడా నిలబడనీయకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి కూడా ఆయన అసలు ఏ కొండెక్కమంటే ఆ కొండెక్కేశారు, ఎక్కడ దిగమంటే అక్కడ దిగేశారు. నేను సార్ ఆగండి సార్ వెళ్ళకని, ఏంటి మేడం రండి మీరు, లేకుంటే మీరు అక్కడ కూర్చొని నేను వెళ్ళొస్తా, అలా హీ ర్యాన్ ఇన్ టు ద వర్క్ అండ్ హీ మేడ్ ఆల్ మై ఏడీస్ రష్. ఓకే, సో వాళ్ళు సార్ జలగలు కుడుతున్నాయి, ఎందుకు కుడతాయి రా నువ్వు చూస్తాను నేను అని పిలుచుకొని ఆయన లీడ్ చేసి హీ షోడ్ యూ వండర్ఫుల్ వ్యూస్ అనమాట. అంటే మనం ఇవాళ రేపు ఒకప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏముండేదంటే సినిమా, ఇది తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్ మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది కూడా ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, గోవా వెళ్దాం, లేకపోతే పక్కన ఏదైనా ఊరు వెళ్దాం, లేకపోతే పక్కన ఉన్న చిన్న కంట్రీకి వెళ్దాం అని టూరిజం చాలా చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఏంటి అంటే మనం ప్రకృతిలో ఉన్న అందాలు చూడటానికి విజువల్గా కాకుండా బయట చూడటానికి చాలామంది ఆశపడుతున్నారు. సో నాకేంటంటే ఈ సినిమాలో మీరు చూడని ఒక అందాన్ని, అంటే ఎవరు వెళ్ళలేక అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ చూస్తేనే చూసినట్టు కాకుండా స్క్రీన్ మీద చూసి కూడా ఈ ప్లేస్ నేను చూశాను, నాకు ఈ ప్లేస్ తెలుసు అనే ఫీలింగ్ వచ్చేలాగా ఆయన మొత్తం వాల్పరైని చిత్రీకరించారు. అండ్ హీ బ్రాట్ ద బ్యూటీ టు యూ ఆల్, అండ్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నౌ ద థర్డ్ హీరో. నిజానికి నేను ఉండేది తమిళనాడులో, చెన్నైలో. నాకు ఇక్కడ హైదరాబాద్లో పని ఉంటే వస్తాను, వెళ్ళిపోతూ ఉండేదాన్ని. తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని కూడా కాదు. సో మా హీరో నాకు తెలీదు. మా ఏడీలందరూ కూర్చోబెట్టి నాకు పెద్ద హీరో కావాలి అన్నప్పుడు, పెద్ద హీరోలు కొత్త ప్రొడక్షన్ హౌస్కి రారు, మీరు ప్రయత్నించి వేస్ట్ అని చెప్పేశారు. సో ఆ ఏడీలను అడగాలి ఎందుకు అలా చెప్పారనేది. సో దెన్ ఐ సెడ్ ఓకే, మంచి టాలెంట్ ఉండి పర్ఫార్మర్ని పట్టుకురండి నా దగ్గరికి అన్నప్పుడు దే షోడ్ నరేష్ అగస్య. దెన్ ఐ సా హిస్ ఫిల్మ్స్, 1-2 ఉన్నాయి, అవి మత్తు వదలరా, అలాంటి సేనాపతి ఇలాంటి సినిమాలు చూశాను. ఐ ఫెల్ట్ ఓకే పర్ఫార్మర్, కాకపోతే హీఈస్ నాట్ హిజ్ ఒక్కొక్కసారి అమ్మాయిలను అంటాం కదా, వాళ్ళందరినీ ఫోటోగ్రాఫర్ బాగా చూపించలేదేమో, అందుకే పొట్టోళ్ళని పొట్టిగానే చూపించారు, పొడుగోళ్ళని పొడుగానే చూపించారు అన్నట్టు. ఐ థాట్ హీ కెన్, మా మోహన కృష్ణ గారు ఖచ్చితంగా ఈ అబ్బాయిని బాగా చూపిస్తారనే ఒక నమ్మకంతో ఐ హ్యావ్ టేకెన్ నరేష్ అగస్య బికాస్ టాలెంట్ ఉందని. దెన్ కేమ్ టు మీ, ఐ థింక్ ఇది మీ మీడియా మిత్రులకి తప్పకుండా చెప్పే తీరాలి, లెట్ ద వర్డ్ గో టు పీపుల్. నేను ఎప్పుడైతే నరేష్ అగస్యని తీసుకున్నానో ఐ వాజ్ ట్రయింగ్ టు లుక్ ఎట్ తెలుగు హీరోయిన్ ఎవరన్నా దొరుకుతారేమో అని. మేము అప్రోచ్ అయిన ఒక్కళ్ళిద్దరు కూడా, ఎవరు హీరో, నరేష్ అగస్యనా, ఎవరైనా పెద్ద హీరో ఎవరైనా ఉంటే చెప్పండి, వీఆర్ ఇంట్రెస్టెడ్, బట్ ఎవరైనా పెద్ద హీరో అయితే చేస్తాం. వాళ్ళు ఏ ఒక్క సినిమాలో చేసి ఏదో కొంచెం హిట్ అయిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఐ వాజ్ షాక్డ్, ఏంటి మీకు ఆపర్చునిటీ వచ్చి అది కూడా లీడ్, అంటే ఒక హీరోయిన్ అనేది ఒక మోడర్న్గా గర్ల్ ఏదో బొమ్మలాగా వచ్చి పోవటం కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ టు హీరో ఉన్న సినిమాని ఎందుకు వీళ్ళు కాదంటున్నారంటే అసలు కథ కూడా వినట్లేదు, వాళ్ళు వినలేదు. దేశ నో ఎవరైనా పెద్ద హీరో ఉంటే అలా ఇద్దరితో చెప్పించుకున్నాము. ఆ తర్వాత ఐ సెడ్ ఓకే స్టాప్ ఇట్, దెన్ నేను ఎదుగుతాను ఉండండి అని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాని మేము తమిళ్లో కూడా తీసాము సైమల్టేనియస్గా, బట్ తమిళ్లో ఐ విల్ బి రిలీజింగ్ ఇన్ నెక్స్ట్ జూలై. సో నేను వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూర్చొని ఐ స్టార్టెడ్ ఫిడ్లింగ్ విత్ ద ఫోన్. ఇన్స్టాగ్రామ్ చూసి సడన్గా ఒక అమ్మాయి తళుక్కున మెరిసింది, మీనాక్షి శేషాద్రి లాగా. ఎవరి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి మొత్తం ప్రొఫైల్ చూస్తే షీ యాక్ట్స్ ఇన్ ద యాడ్స్ అనమాట. వెంటనే అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను, దట్ ఈస్ రబియా ఖాతూన్. ఐ గేవ్ హర్ అ కాల్ అండ్ ఐ ఆస్క్డ్ హర్, విల్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఇన్ అ ఫిల్మ్? She said, ma'am, I already accepted one film that is directed by Dhanush garu.
దట్ ఈజ్ నీక్ అని ఈ మధ్యనే వచ్చింది ఆ సినిమా. అందులో నేను హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తున్నాను మ్యామ్. బట్ ఇఫ్ యువర్ ఫిల్మ్ హ్యాస్ టు కమ్ బిఫోర్ ధనుష్ గారు అంటే ఐ వుడెంట్ లైక్ ఇట్ బికాస్ యువర్స్ ఇస్ అ లీడ్ రోల్ అంటున్నారు. But I will listen to the story. If I like it, I will do it. And then immediately a director had a call with her and narrated to her, and she liked it a lot. And that's how my fourth hero came onto this screen. So these are the four heroes. I don't call her a heroine because she's has equal importance to like what hero has. And if she's not there, hero is not there. Then apart from these four, I have one more person. వెరీ షార్ట్ టైం వస్తారు, వెళ్ళిపోతారు స్క్రీన్లోకి. బట్ ఆయన వచ్చి వెళ్ళిపోయిన దానిలో ఆయన లేకపోతే సినిమా లేదు. అంత చాలా చిన్న తక్కువ రోల్ అయినా కానీ తను లేకపోతే సినిమా లేదు అనే ఒక రోల్ ఉంది. ఆ రోల్కి ఐ వాజ్ అ బిట్ సెల్ఫిష్. ఐ వాంటెడ్ టు కాల్ సిరివెన్నెల గారి అబ్బాయి, దట్ ఈస్ రాజా చెమ్మోలు. ఐ ఫెల్ట్ హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో బికాస్ ఫిదా అవన్నీ చూశాను. ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అండ్ యాక్ట్ ఇన్ ఆ ఫిల్మ్ అండ్ హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. తర్వాత నాకు చాలా నచ్చిన రోల్స్ మిగిలిన ప్రతి యాక్టర్స్, రాధిక గారు, హర్షవర్ధన్ గారు, వెంకటేష్ కాకుమాను వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ వీళ్ళందరూ, విద్యుల్లేఖ, రామన్ గారు, వీళ్ళందరూ కూడా లైక్ అవర్ స్పెసిఫిక్ చాయిసెస్. వాళ్ళ కోసం రాసుకొని తీసుకొచ్చిన ఆర్టిస్ట్. సో ఈ ఫస్ట్ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, నేను డైరెక్టర్ని పిలిచినప్పుడు ఒకటే చెప్పాను, బాబు నీకు నువ్వు సినిమా చేయొచ్చు, నేను వస్తాను, చూస్తాను, నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాను. ఈ ప్రొడ్యూసర్ వచ్చి ముక్కు పెడుతుంది, చేయి పెడుతుంది, ఏలు పెడుతుంది అనే లాభం లేదు. డబ్బులు నావి, నాకు నచ్చితేనే అది పైకి వెళ్తుంది. కాబట్టి నీకు 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పాను. ఏంటి ఆ 3 కండిషన్స్ అని అడిగాడు. నో పబ్లిక్ రొమాన్స్, నో ఫౌల్ లాంగ్వేజ్, నాట్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై ఫిల్మ్. ఈ 3 లేకుండా నేను సినిమా తీయగలను అంటేనే రా నా దగ్గరికి, లేకుంటే వద్దు అని చెప్పాను. And he accepted and he came. That's what is my film is all about. Okay. Thank you all. Thank you for coming. Short notice lo pilchina andaru vachinanduku మీ అందరికీ చాలా థ్యాంక్స్. And look forward to meet you all very often. Thank you ma'am. ఆల్మోస్ట్ కథ అర్థమైపోయింది మాకు. అంటే డైరెక్టర్ని హీరో చేయలేదు మీరు, అక్కడే అర్థమైపోయింది మీరు చాలా వేళ్ళు అన్నీ పెట్టారు అని మీరే చెప్తున్నారు కదా. డైరెక్టర్ని హీరో చేయలేదు మీరు. Director is already a hero, right? థ్యాంక్ యూ. ఇందులో కొంచెం స్వార్థం ఉందిలేండి. విపిన్ బాగా తెలియడం వల్ల ఆయన హీరోని చేయాలనే తాపత్రయంలో అడిగాను. నౌ ఐ రిక్వెస్ట్, ఈ సినిమాకి మన ముందు ఇక్కడ 3 హీరోలు ఉన్నారు. అందులో మొదటి హీరో అయిన మోహన్ కృష్ణ గారిని ఈ సినిమా గురించి, మీరు మీ కళ్ళతో చూసిన సినిమా గురించి, ఈ సినిమాని మీ కళ్ళతో చూస్తుంటారు, మాకు చూపించుంటారు, దాని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఫిలిం బాగా షూట్ చేస్తాం, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇందాక ఇదే చెప్పుకున్నాం, టెక్నీషియన్స్ చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ చూపిస్తారని. టీజర్లోనే మాకు చాలా ఎక్కువ చూపించారు. సినిమాలో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తామని నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ జస్టిన్, ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజికే ప్రాణం, అది లేకపోతే ఈ సినిమా లేదు. అండ్ మ్యూజిక్తో పాటుగా నడుస్తుంది సినిమా. ఇందులో మనం బ్యాక్ బోన్ అంటామా, లేదా అంటే వేణువులో ఉండే గాలి అంటామా, ఏమంటాం, అదంతా మ్యూజిక్కే అవుతుంది. కాబట్టి దాని గురించి, మీ అనుభవం గురించి, మా విపిన్తో పనిచేయడం మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. సారీ, I understand Telugu, but little bit only speaking. But after I learn everything, then I'll speak. So till there, I'll speak in English. So first of all, thanks to producer Uma ma'am and Vipin for this movie. So I watched the movie. Right now, background score going on. So it's came out very well. And about Vipin, he's good at delivering emotion on screen. So he look like rugged man, but inside is very light-hearted man. So I like the movie really. So you also like very much. And cameraman's work, everything very good. Editing and acting, everything very good. And nowadays actually in album we have very less songs only. But in this I have totally 8 numbers, 8 tracks are there. So hope you will enjoy. Soon, one by one, we are going to release the song. I would like to thanks lyricist Rahman, KK, and all singers. Soon, audio will be releasing soon. To tell them about one particular song. That song, okay.
Okay, in this album we did one song that is actually we when Vipin narrated, we randomly thought, because it's happened in one good valley kind of, so Valpari. So we planned actually, why don't we use only voices and natural sounds. So only nature sound with it will be the rhythm. Only that rain is there, and walking sound is there. Only that sound only. There is no musical instruments, only voice. So we attempted. Hope you will like that kind of. So next song will be that only. So it has zero musical instruments, only voices and nature sound effects only. Thank you. థ్యాంక్ యూ జస్టిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే లాస్ట్ హీరో, ఇప్పుడు వేదిక మీద ఉన్న లాస్ట్ హీరో గురితో మాట్లాడే ముందు ఈయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఇందాక జస్టిన్ గారు చెప్తూ ఈయన రగ్గడ్గా కనిపిస్తాడు కానీ చాలా సున్నితమని, ఈయనతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ వ్యక్తితో లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు నిజం పుట్టిల్లు ఏదో తెలుసా నీకు అని అడిగాడు నన్ను. అంటే నిజానికి కూడా పుట్టిల్లు ఉంటుందా, ఏ వెరైటీగా ఉందనుకున్నా. అంటే నిజం పుట్టిల్లు శివుడి పెదవి అన్నాడు. అంటే అవునా అనుకున్నా. ఎందుకు అని అడిగాను. నిజం చేదుగా ఉంటుంది కదా అన్నాడు. అవును అన్నాను. శివుడి గొంతులో గరళం ఉంటుంది, పెదాల మీద నిజం ఉంటుంది, అందుకే సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది అన్నాడు. ఏడో ముసలోళ్ళ మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అయిపోయింది. తర్వాత ఇంకొక సందర్భంలో ఇవాళ బాగా ఏడ్చానని చెప్పాడు. ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? విపిన్ ఏడవడం ఏంటి అనుకున్నా. అనుకుంటే వాళ్ళ మదర్తో కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాడు, షాప్ చేయడానికి, ఏవి కూరలు దినుసులు అవి కొనడానికి. షాపింగ్ మాల్కి వెళ్ళి ఈ వరుసలో ఆయన కొంటున్నాడు. వాళ్ళ మదర్ ఆయన వదిలేసి పక్క వరుసలోకి, ఇంకో పక్క వరుసలోకి వెళ్ళారు. వెళ్తే వెనక్కి తిరిగి చూసేసరికి మదర్ కనిపించలేదు. మదర్ ఎక్కడికి వెళ్ళిపోయారా అని పక్క వరుసలో వస్తే కనిపించకపోయేసరికి కూర్చొని ఏడుస్తున్నాడు. ఇందులో పెద్దోడు ఉన్నాడా, ముసలోడు ఉన్నాడా, చిన్నోడు ఉన్నాడా, ఇవన్నీ అర్థం కాలేదు. బట్ ఏదో అయితే ఉంది కాబట్టే ఉమా మేడం పిక్ చేయగలిగారని నమ్ముతున్నాను. సో ఇంత సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్న విపిన్ ఖచ్చితంగా ఈ కథని అంతే సెన్సిటివ్గా, అంతే ఎమోషనల్గా చెప్పుంటారని నమ్ముతున్నాను. సో ఐ రిక్వెస్ట్ విపిన్ గారు, మీ అభిప్రాయాన్ని కాదు, మీ కథని, దాన్ని మీరు ఎలా మాకు ప్రజెంట్ చేస్తున్నారు? మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. నేను మీడియాలో పనిచేసే వచ్చానన్నమాట. సో చాలామంది తెలుసు, నాకు కూడా అందరికీ నేను కూడా తెలుసు. అయితే సినిమా డెస్టినేషన్ అయినప్పటికీ నేను నా లైఫ్లో చాలా ఏవేవో చేస్తూ సినిమా చేయాలనేది అల్టిమేట్ గోల్గా నా గురించి నేను ఓ లైన్ రాసుకున్నాను. గమ్యం కోసం గమనం త్యజించిన త్యాగినై అని. సో నా డెస్టినేషన్ సినిమా అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో ఇంకోటో పనిచేయాలి. కానీ నేను కార్పొరేట్ ఫీల్డ్, మార్కెటింగ్, బ్రాండింగ్, అలా స్పోర్ట్స్ అని అలా ఏవేవో చేశాను. బట్ డెస్టినీ ఇక్కడికి తీసుకొచ్చింది ఫైనల్గా. సో ఈ కథ చాలా, అంటే మేడం చెప్పినట్టు బ్లడ్ షెడ్ లేకుండా, ఎలాంటి అబ్యూజివ్ వర్డ్స్ లేకుండా, ఎలాంటి ఓవర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లేకుండా చాలా క్లీన్గా ఉంచే ప్రయత్నం చేసాం సినిమాని. మీకు సినిమా చూస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు చెప్పని ఇంకో విషయం ఏంటంటే, మన సినిమాలో ప్రిన్స్ రామవర్మ గారని, ఆయన ఒక పెద్ద సంగీత విద్వాంసులు, ట్రావెన్కోర్ వారసులు. ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమాలో. ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయనది కూడా. అంటే ఆయన అన్నీ, అంటే ఆ రాచరికాన్ని అన్నీ వదిలేసి కేవలం సంగీతం కోసమే అన్నీ వదిలేసి మంగళంపల్లి గారి దగ్గర 18 సంవత్సరాలు శిష్యరికం చేసి ఆయన సంగీత విద్వాంసుడిగా మారి ప్రపంచం అంతా, ఆమ్స్టర్డామ్లో కూడా ఆయన కర్ణాటిక్ టీచర్గా పనిచేశారు. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ మన సినిమాలో పాడారు, యాక్ట్ కూడా చేశారనమాట. ఆయన ప్రిన్స్ రామవర్మ. ఇంకొకటి వచ్చేసి ఈ జస్టిన్ చెప్పిన సాంగ్ ఏంటంటే, ఈ సాంగ్లో మేము అసలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే యూజ్ చేయలేదన్నమాట. ప్యూర్లీ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే వాడి, న్యాచురల్ వాయిసెసే వాడి ఒక పాట క్రియేట్ చేశాము. ఐ గెస్ దట్ ఈస్ ద రేరెస్ట్ ఫీట్ దట్ ఎనీబడీ హ్యాస్ అటెంప్టెడ్ సో ఫార్. దానికి ఇంకా కొంచెం టెక్నాలజీ పరంగా ఇంకా వర్క్ జరుగుతుంది. ప్రాబ్లీ దట్ విల్ బీ ద ఫస్ట్ సాంగ్ దట్ యూ పీపుల్ విల్ లిసన్. సో ఈ సినిమా పరంగా అయితే వీ హ్యావ్ వర్క్డ్ వెరీ సిన్సియర్లీ. వాల్పరై అనే ఒక లొకేషన్ ఇప్పటిదాకా ఎవరు షూట్ చేయింది, చాలా డిఫికల్ట్ టు గెట్ పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ తెచ్చుకోవడానికే చాలా కష్టపడ్డాము. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు దట్ వీ గాట్ ఆల్ దోస్ పర్మిషన్స్. అండ్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ కథ జరుగుతుంది. అది డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఉమాదేవి గారు హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. యాక్చువల్లీ ఏ ప్రెస్ మీట్కి అయినా సరే ఒక మూవీ ప్రమోషన్లో హీరో హీరోయిన్ కనిపించడం అనేది కామన్. వాళ్ళు వస్తే కొంతవరకు మీకు ప్రమోషన్స్కి యూజ్ అవుతారు. బట్ ఈ సినిమాలో ఇద్దరూ రావలేదు. సో ఏదైనా గ్యాపా ఏంటి? Thank you for asking the main question, which we all of us forgot to tell you. It so happened నాకు ఒక పర్సనల్ రీజన్స్ వల్ల ఐ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే జూలై నుంచి ఐ విల్ బీ అవుట్ ఆఫ్ కంట్రీ. అయితే ఆ హరిలో ఉన్నప్పుడు చేసేయాలి అనగా డిస్ట్రిబ్యూటర్స్ కలిసినప్పుడు ఐ గాట్ ద డేట్ ఎండ్ ఆఫ్ జూన్లో ఒక డేట్ వచ్చిందనమాట. అన్ఫార్చునేట్లీ హీరో ఈజ్ షూటింగ్ ఇన్ ఆఫ్రికా అండ్ అక్కడ వాళ్ళకి ఆ షూట్ ఏదో డిలే అవుతుందంట. హీ సపోజ్ టు కమ్ బ్యాక్ బై 18th of May, but that he could not come back and it is getting postponed and he could not say anything to them because most of the technicians there are from Hollywood. So most probably he'll be coming only in the June first week. So I thought probably, he'll be there for the trailer. And about the heroine, yes, and this teaser release was a very short notice one that we thought of having it because ఎక్కడ చూసినా ఓకే జూన్ నెలలో ఏం సినిమాలు వస్తున్నాయి మా పేరు కనపడదు. ఎందుకంటే నోబడీ నోస్ how anybody will know about unless you let something out. Although we have released one poster release చేస్తున్నాము, but still that was not sufficient. So one day timeలో డిసైడ్ అయిపోయాను, ఓకే చలో లెట్ us release the teaser first, then on we can go on digital some అనుకున్నప్పుడు నేను ఐ కాల్డ్ రాబియా. అన్ఫార్చునేట్లీ షీ ఈస్ వెరీ బిజీ విత్ హర్ యాడ్స్. ఇప్పుడు మీరు సౌత్ ఇండియా మాల్ దానిలో కూడా షీ ఈస్ ది మోడల్ ఇన్ఫ్యాక్ట్ వెన్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. అండ్ ఇన్ చెన్నై షీ ఈస్ వెరీ బిజీ. షీ సెడ్ మ్యామ్ వీళ్ళు అసలు వదిలే ఛాన్సే లేదు. ఇన్ఫ్యాక్ట్ జస్టిన్కి ఐ గేవ్ అ కాల్ yesterday evening and he said, ma'am, I booked my this thing mixing studio. I have to check with them whether they can cancel it. And 2 minutes time tiskoni I told he's my first hero, so he listens to me. But heroine said tried to convince them, but they did not give her permission. So most probably maybe for my next event, so maybe a trailer or a song, first song, I will be, both of them will be here. If not both, at least one person will be here. And in the sense, hero is still saying that June avutundemo ani because he is giving the same answers to rest of the producers and even the Prime Amazon some web series he is doing. సో మీరు ఇందాక మాట్లాడుతూ తెలుగు హీరోయిన్స్ని ట్రై చేసేమో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్నారు కదా. అంటే ఇది చిన్న కాదు సినిమాలో నివేదా థామస్ గారు హీరోయిన్గా చేస్తే ఆ సినిమాలో చిన్నదని చూడలేదు, తల్లి పాత్రని ఆమె చూడలేదు. బట్ ఈరోజు గద్దర్ అవార్డు వచ్చింది ఆమెకి ఉత్తమ నటిగా. సో తెలుగు హీరోయిన్స్కి సెలెక్షన్ రావట్లేదు అనుకోవచ్చు, ఎందుకంటే నరేష్ అగత్య లాంటి హీరో పక్కన కూడా చేయము అన్నారు. సార్ నేను ఒక్కటే ఒక ఆన్సర్ ఇస్తాను మ్యామ్ దీనికి. నువ్వు కథనే వినకుండా కథ ఏంటో ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడేటప్పుడే నీ హీరో ఎవరు అని అడుగుతున్నావు అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీ, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సెల్ఫ్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. That is important for me than being, I want to stand on the stage, but what I do on the stage is not, doesn't matter అన్నప్పుడు వాళ్ళని మనం ఏం అడుగుతాం? We can only ask whether it's a Naresh Agassia or anybody, వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఫేమస్ అయ్యారో వాళ్ళ పక్కన నేనుంటే నేను ఫేమస్ అవుతా అనుకునే generation, probably a mindset, probably, or that's how the social media is giving them encouragement, probably. Yeah, that even surprised me for that matter. మీరు కూడా ఒక సైకాలజిస్ట్ కదా, ఇట్లాంటి ఇష్యూస్ని ఎట్లా చూస్తారు? ఇలాంటి ఓకే నా సైకాలజీలు చెప్పాలంటే వీళ్ళకి రోజు లెక్చర్లు వెళ్తూ ఉంటాయి. ఆ సైకాలజీ ప్రకారం అది అలా చేయకండి, ఇది ఇలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, జెన్స్. ఇప్పుడు వీళ్ళు అన్నారు నువ్వు మొత్తం ఫ్యామిలీ స్టోరీ అంటూ ఉన్నావు, ఎమోషన్స్ అంటూ ఉన్నావు. టుడే ద వరల్డ్ ఈజ్ లైక్ దిస్. ఇఫ్ యూ గో టు ఎనీ హౌస్ ఫర్ అ ఫ్యామిలీ డిన్నర్ చేస్తున్నారా? నోబడీ డస్. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ అ ఫ్యామిలీ డిన్నర్ టుగెదర్ ఆన్ ఎ డైనింగ్ టేబుల్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ ఫోన్. ఒక వాటర్ బాటిల్ అక్కడ పెట్టుకొని దాని ముందు ఒక ఫోన్ పెట్టేసుకొని ఫాదర్తో సహా, ఫాదర్ ఎక్సెప్ట్ మదర్ పాపం వేరే దారి లేదు ఆవిడకి. సో చిల్డ్రన్ అందరూ వాటిల్లో మునిగిపోతున్నారు. సో రిలేషన్షిప్స్ అండ్ బాండింగ్ ఇవన్నీ అసలు కనబడకుండా వెళ్తున్నాయి ఇప్పుడు. అలాంటప్పుడు ద సెలెక్షన్ ఆఫ్ వాట్ దే వాంట్ అనేది, ద చాయిస్ అనేది కూడా ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్ మీరు చూస్తే కూడా every role has an importance. How what is that husband's role is, and what is a wife's role is, and what is a father's role. అన్నీ కూడా తీసుకొని వచ్చాం. వీలైనంత వరకు ఒక ఫుల్ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ గ్రాండ్ మదర్ టు ద చైల్డ్ వీ బ్రాట్.
అంటే ఇప్పుడు ఐ మీన్ మీరు అడిగిన ప్రశ్నకి దెర్ ఇస్ అ రెస్ట్లెస్నెస్ ఓన్లీ దేర్ విత్ అస్ నౌ, because we are neither able to accept what the current generation is looking at, nor able to make them go to that generation that which is past. And the current generation of 90s వాళ్ళందరూ కూడా చాలా 90s 2000s are confused lots, so we don't know what they want and we can't really judge them also. వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. మన సైకాలజీని ఉపయోగించి కూడా లాభం లేదు. మెదలకుండా కూర్చుని చూస్తూ ఉండి ఎక్కడన్నా దారి తప్పుతున్నారు అప్పుడు బ్లైండ్ ఫోల్డెడ్గా వాళ్ళు వెళ్తున్నారు. ఇఫ్ యూ క్యాన్ జస్ట్ పుల్ దెమ్ టు ద రైట్ లైన్ ఆర్ అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ వాచ్. సో ఇంకొకటి హీరోలు, పెద్ద హీరోలు ఎవరు కూడా కొత్త బ్యానర్స్లో చెయ్యరు అనే ఒక నింద వేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్లీ వాళ్ళకి రెమ్యునరేషనే కదా కావాల్సిందని. సో బ్యానర్ ఏదైతే ఏముంది బడ్జెట్నే కూడా చూస్తారు హీరోస్. ఐ బీన్ వాచింగ్ యువర్ క్వశ్చన్స్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. ఐ బీన్ టెల్లింగ్ నో, నేను చూస్తున్నానని. మ్యామ్, నింద అనే పదం చాలా పెద్దది. లెట్స్ నాట్ యూజ్ దట్ వర్డ్. నేను చూసినంత వరకు నా బడ్జెట్ ఈస్ లిమిటెడ్. నాకు ఇంతే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. నౌ కెన్ ఐ ఎఫర్డ్ సంబడీ వెరీ బిగ్? సో అక్కడే నా ఫిల్ట్రేషన్ అయిపోయింది. బట్ సమ్వేర్ ఐ ఫీల్ ఓకే దీస్ పీపుల్ చేస్తే మేబీ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చేమో, కొంచెం ఫైనాన్స్ బయట నుంచి కూడా తీసుకొని. అప్పుడు నేనేమవుతానంటే ఐ విల్ బికమ్ అ కమర్షియల్ ప్రొడ్యూసర్. బికాజ్ నేను అక్కడ ఏం చేస్తున్నానంటే నా కథను వదిలేసి పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు రావాలన్నది మాత్రమే చూస్తాను. నా కథని ప్రజెంట్ చేయలేను. సో నాకు వచ్చారు. ఐ మీన్ టు బీ వెరీ ఫ్రాంక్, ఐ వాంటెడ్ దుల్కర్ ఫర్ దిస్ ఫిల్మ్. You people will, after watching, I'm sure I will be meeting you again. You will say, yes, your choice of thinking was right. But can I go to Dulquer? Do I have that much of financial strength to go to Dulquer? The moment I go to Dulquer, everything increases. And I have to justify to him that, you know, my financial strength is so great that I can bear you. I need to give him that confidence. So when I can't give that confidence, there's no point in going to them. So yes, but I did try. To be frank with you, I tried with Siddharth. I mean, I'm giving you the name. I thought, okay, Bommarillu, chala manchi family story. I will try him. తను అన్నారు కదా, ఓకే కదా, ప్రొడక్షన్ హౌస్ కొత్తదైతే నాకేం ప్రాబ్లం లేదు. నాట్ హీ బట్ హిస్ ఫాదర్ వాజ్ ద వన్ హూ గివ్ మీ ఆన్సర్ దట్ ప్రొడక్షన్ హౌస్తో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే డైరెక్టర్తో, డెబ్యూ డైరెక్టర్ అంటే నాకు వద్దు, కథ ఇచ్చేస్తే మాకు కావాల్సిన డైరెక్టర్తో చెప్పి వీడు కథ చెప్పాడు అంటే హీఈస్ కన్సీవ్డ్, హీఈస్ బేడ్ ద చైల్డ్ ఫర్ 9 months అండ్ సడన్లీ ఐ సే యూ గివ్ అవే యువర్ చైల్డ్ టు సంబడి. హౌ ఈజ్ ఇట్ రైట్? ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ యూ. సో అంటే ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, ఇట్స్ త్రూ ద ఫాదర్, త్రూ సంబడి ఎల్స్ ద ఆన్సర్ కేమ్. అండ్ నా కళలు నిజంగానే దుల్కర్ దగ్గర ఉన్నాయి. ఐ విల్ మేక్ అ ఫిల్మ్ విత్ దుల్కర్ సూన్ ఇఫ్ యూ గివ్ మీ సక్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, దెర్ ఇస్ అ స్టోరీ లైక్ దాట్ ఫర్ హిమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మా. ఉమా గారు, టీజర్ బాగుందండి. ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చూపించబోతున్నారు అనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు విశ్వనాథ్ గారిని కలిశాను, సిరివెన్న సీతారామ శాస్త్రి గారిని కలిశాను అని. అక్కడ నుంచి నాకు తెలిసి మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్గా చెప్పారు సినిమా తీయడానికి. బట్ ప్రొడ్యూస్ చేయడానికి, లేడీ ప్రొడ్యూసర్గా ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఎప్పటి నుంచి? మీరు అన్నారు తెలుగు సినిమాలు కూడా తక్కువ చూస్తాను. మా అమ్మ పేరు ఝాన్సీ అండి. లేడీ అనే పదాన్ని నేను పుట్టగానే తీసేసింది ఆవిడ నా దగ్గర నుంచి. సో ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ ఎ లేడీ ప్రొడ్యూసర్. లేడీ మా కో డైరెక్టర్ గారిని ఇక్కడ పిలిచారంటే చెప్తాను నేను లేడీనో కాదో. సో అందుకని లేడీ అనే పదాన్ని ఐ డోంట్ రియలీ కన్సిడర్ ఇట్. బట్ ఎస్, అఫ్ కోర్స్, కొత్త ఎనీ ఇండస్ట్రీ ఫర్ ఎ బిజినెస్ పర్సన్, ఐ వాజ్ ఇన్ టు బిజినెస్, ఐ వాజ్ ఇన్ టు మార్కెట్ రీసెర్చ్ బిఫోర్. బిజినెస్ అనేది నువ్వు టూత్ బ్రష్ అమ్మినా ఒకటే, యూనో పెద్ద పెద్ద బంగారం అమ్మినా, ఏది మెర్సిడీస్ కార్ అమ్మినా అమ్మే విధానం అయితే ఒకటే కదా. అలాగే నాకు కథలు తెలుసు, నాకు ఎలాంటిది కావాలో తెలుసు. ఇట్స్ హియర్ లైక్ ఫర్ మీ ఇస్ అ బెట్టింగ్. నేను తీసుకొచ్చి నా 6-7 కోట్లు ఇందులో పెట్టేస్తున్నా. ఇట్స్ అ బెట్. వెదర్ ఐ సక్సీడ్ ఇన్ అండ్ ఆర్ ఇస్ డిపెండ్స్ ఆన్ 1% లక్ లేడీ. నాకు 99% అవన్నీ బాగున్నా, 1% ఏంజల్ ఈజ్ నాట్ డాన్సింగ్ ఆన్ మీ, ఇట్ డజంట్ హ్యాపెన్. So I took it as a thing that, you know, whatever I want, I'm doing. At the end of the day, నేను కావాలనుకున్నది, నేను చేయాలనుకున్నది చేశానా లేదా అంతవరకే. ఇన్స్పిరేషన్ ఏంటండి ప్రొడ్యూసర్ అవ్వడానికి? నాకు ప్రొడ్యూసర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ నా కథలు, నేను ఇప్పుడు వస్తున్న సినిమాలు.
ఇప్పుడు వస్తున్న సినిమాలు అంటే నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే కొన్ని సినిమాల్ని చూసినప్పుడు నాకు కొంతమంది అంటారు సినిమాలు చూసి ఎవడైనా నేర్చుకుంటాడా, ఆల్రెడీ వాళ్ళందరికీ అలా ఉంటేనే చేస్తారు. కొంతమంది అంటారు సినిమాలు ఇలాంటివి రావాలి ఎందుకంటే ఇందులో అంత అవేర్నెస్ ఉంది అంటారు. అదే మనుషులు అంటారు మేము ఇలాగే సక్సెస్లు ఇది చేసుకుంటాం అంటూ ఉంటారు. సో అసలు సినిమా ఏం చేస్తుంది, ఏమి చేయట్లేదు అంటే తప్పకుండా చేస్తుంది సార్. అది ఒకవేళ చేయకపోతే వై ఆల్ దోస్ బ్రాండ్స్ ఆర్ కమింగ్ టు ద హీరోస్ అండ్ సేయింగ్ దట్ యూ బికమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే నువ్వు నటిస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను హీరోగా నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఏ బ్రాండ్కి అటాచ్ అయ్యావో ఆ బ్రాండ్ నాకు నచ్చేలాగా నేను వెళ్తాను అని అనుకోవటానికి కోసమే కదా మీరు చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ అ ఫిల్మ్ ఆన్ ద పీపుల్. అలాంటప్పుడు మనం వై దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఉందా, లేకుంటే చెప్పా కదా కాంట్రవర్సీలు అవుతాయి ఎందుకంటే పైకి వెళ్ళొద్దు మనము. బట్ ఐ ఫెల్ట్ ఒక మంచి సినిమా ఫ్యామిలీ అందరు కలిసి థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాని ఇన్ఫ్యాక్ట్ మీరు మంచిగా గుర్తు చేశారు, ఒక ఫోన్లో చూసే కంటే, ఒక చిన్న టీవీలో చూసే కంటే, ఒక 50 సెంటీమీటర్ టీవీలో చూసే కంటే కూడా లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు యూ విల్ రియల్లీ ఫీల్ దట్ మోహన కృష్ణ గారు మిమ్మల్ని అలా సినిమా అక్కడికి వాల్పరి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు ఒక్క పాటతో కవర్ చేసాం మేము, అన్ని ప్రదేశాలను చూస్తారు. యూ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఐ హ్యావ్ సీన్ వాల్పరే. ఎందుకంటే నువ్వు నిజంగా వాల్పరే వెళ్తే కూడా చూడవు. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాము, ఒక మంచి ప్రదేశానికి వెళ్తే మన 2 కళ్ళు నేకెడ్ కళ్ళతో చూడకుండా ఫోన్ ఒకటి పెట్టేసుకొని దానిలోంచి పిక్చర్ చూడటానికి అసలు ఉన్న బ్యూటీని పోగొట్టుకుంటున్నాం కదా. సో దట్ ఈస్ బ్రాట్ టు యూ 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ మ్యాక్సిమం ఇన్ ఐనాక్స్లో రూపీస్ తోటి మీరు వాల్పరే వెళ్ళి రావచ్చు. దట్స్ ఆల్ ఐ వాంటెడ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇందాక మీరు లేడీ ప్రొడ్యూసర్ అని అంటున్నారు కదా, బట్ ఒక చిన్న క్వశ్చన్, మీకు యు ఆర్ ఎ సైకాలజిస్ట్ అంటున్నారు అండ్ ఆల్రెడీ ఒక సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ప్రొడక్షన్ సైడ్లో ఎందుకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది? ఉన్న ఫీమేల్ ప్రొడ్యూసర్స్ అనకూడదేమో, ఆ జెండర్ నుంచి వచ్చే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా మేబీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, నో హార్డ్ ఫీలింగ్స్. బట్ ఇండిపెండెంట్గా వచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరు ఎందుకు కనిపించలేదు అంటారు, మీ అబ్జర్వేషన్? ఇంకా ఐ థింక్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ టు అండర్స్టాండ్ అండి. ఎందుకంటే నాకైతే నేను జస్టిన్ అప్రోచ్ అయ్యాను. హీ సెడ్ వెరీ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ, ఐ విల్ డూ ఇట్. ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు దే గివెన్ మీ డ్యూ రెస్పెక్ట్. అండ్ పిఆర్ఓ శేఖర్ గారు, వంశీ గారిని ఫోన్ చేస్తే వాళ్ళు మ్యామ్ మీకెందుకు, వీ విల్ డూ ఇట్. ఎక్కడ నాకు ఆ జెండర్ డిఫరెన్స్ ఎక్కడ కనపడలేదు. అండ్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మాత్రం ఏది మాట వర్కర్స్ అందరూ అంటారు మ్యామ్ మీరు ఎందుకు మ్యామ్ మీరు కూర్చొని నేను కూర్చొని ఏంటి నేను వస్తా పదండి అని వెళ్ళడం ఒక్కటే. అక్కడే మీరు నేనేంటి ఆడపిల్ల నేను వెనకాల కూర్చోమంటారా, మీకంటే బాగా నడుస్తాను జరగండి అని చెప్పి నడుస్తాను. సో దట్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ కాకపోతే ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఐ హ్యావ్ టు సీ మేబీ 2-3 సినిమాలు తీసిన తర్వాత ఇక్కడ ఏదో ఉంది అనేది చెప్పగలనేమో. షూర్లీ ఐ విల్ ఆన్సర్ యూ. అంటే ఇందాక మీరు అన్నట్టు శేఖర్ గారికి ఫోన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నారు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ఏం చెప్పలేదా శేఖర్ గారు? నన్న లేదు, నేను ఇంతే మాట్లాడతానండి ఎప్పుడు ఎక్కడైనా. వెరీ నైస్. ఇలా అయితే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇలాంటి ఒక ప్రెస్ మీట్, ఇంతకంటే పెద్ద ప్రెస్ మీట్ గౌహతిలో జరిగింది. there were so many ministers including CM was there on the stage and that fellow said you are coming from Hyderabad to train all of us here. Do you think we don't have people here to train? Why you have to come all the way here? He asked me. Then I said you should ask your ministers, not me. They brought me. I didn't come on my own. So alage adutu tanu edo anesadu and something wrong he said. I said if I am a normal person below the platform ante I would have slapped you, but I am sitting here, I am not slapping you. I'll see you later if in case any time you come across to me. And it happened that next time he came across and I slapped him and it came in the papers, Bengali papers. So so I don't think I speak like this only. Whatever comes, whatever. వెరీ నైస్ అండి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఫ్రెష్ వైబ్ ఉంటుంది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు బిజినెస్ బ్యాక్డ్రాప్లోంచి వచ్చారు, ప్లస్ రీసెర్చ్ మార్కెటింగ్ అన్నీ తెలిసిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్. సో కళాత్మక చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వేరు,
కళాత్మక చిత్రం తీయాలి అనుకోవడం వేరు. వ్యాపారాత్మకంగా ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఎడ్యుకేషన్ వేరు, ఆర్ట్ వేరు. సో మీరు ఎడ్యుకేషన్కి ఆర్ట్కి సంబంధం లేదు, బట్ ఆర్ట్ నాకు ఇష్టం చాలా, ఐ లవ్ ఇట్. సో అందుకని ముందు ఆర్ట్కి సంబంధించినవి తీయాలని అనుకున్నాను అంతే. దేర్ ఇస్ నథింగ్ మోర్ స్పెసిఫిక్ ఆన్ దిస్ అండి. అంటే బిజినెస్ బ్రేకప్ అన్నీ చూసుకోవాలి కదా. అదే చెప్పా కదా, కమర్షియల్గా పెద్ద హీరోలకి వెళ్తే మరి డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తే అంత లేవు, ఉన్న వాటితో తీసేసా. అందుకే నరేష్ అగస్త్య. అదే చెప్పాక అది కూడా చెప్పేసా మీకు ఇందాకే. నాకు ఒక మంచి కంటెంట్ ఇచ్చాను. సునేత్ర ఎంటర్టైన్మెంట్ హెస్ గివెన్ ఎ గుడ్ కంటెంట్, ఆడియన్స్ లైక్డ్ ఇట్. ఇట్ హ్యాస్ నథింగ్ లైక్ ఓకే నేను ఏంటి బాగాలేదు అని చెప్పడానికి ఏమి నాకు కనపడట్లేదని మీరు అంటే అదే నాకు పెద్ద సర్టిఫికేట్ అండ్ కమర్షియల్ రిటర్న్. హాయ్ ఉమ్మ గారు. ఎస్ మ్యామ్. మేఘాలు చెప్పిన ప్రేమ కథ టైటిల్ చాలా బాగుంది, ప్లస్ టీజర్ కూడా ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. టైటిల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ. అండ్ ఆల్సో మీరు పెట్టిన 3 కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మ్యూజిక్ని లవ్ స్టోరీతో కనెక్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఐ థింక్ దానికి మన కవి విపిన్ అయితే బాగా ఆన్సర్ ఇస్తాడేమో. ఐ హ్యావ్ ఆన్సర్ బట్ దట్ విల్ బి టూ లెంతీ. సో యూ వాంట్ హిమ్ టు ఆన్సర్? యా. అంటే లవ్వే మ్యూజికల్ కదా మేడం. లవ్లో ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ మ్యూజిక్ ఉంటుంది. లవ్ నుంచే మ్యూజిక్ కూడా పుడుతుంది. సో దే ఆర్ వెరీ కాంప్లిమెంటింగ్ ఎమోషన్స్. సో మనకు ఆ అడ్రినలిన్, ఆ సాటిస్ఫాక్షన్ మైండ్లో ఆ పీస్ ఇచ్చేది మ్యూజిక్కే కాబట్టి యూనో అంటే అసలు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. లవ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పాటలు వింటారు. సో అక్కడే ఆన్సర్ ఉంది. సో వీ రిలేట్ టు అవర్ సెల్స్ విత్ మ్యూజిక్. మనం ఎప్పుడు కూడా ఎస్పెషలీ ఆ పర్టికులర్ ఎమోషన్ లవ్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మ్యూజిక్తో రిలేట్ అవుతాం. సో మనం వాటిని సెపరేట్ చేయలేమన్న ఫీలింగ్. సో ఈజీగా ఆ లవ్ అనే ఎమోషన్ని ఇంకా ఈజీగా ఆడియన్స్కి చెప్పడానికి మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ వే టు, అది బెస్ట్ వెహికల్ అవుతుంది అని బిలీవ్ చేసి మ్యూజికల్ లవ్ స్టోరీ థీమ్ తీసుకోవడం జరిగిందనమాట. అలాగే రాధిక గారిని చూసిన తర్వాత స్వాతి కిరణం మూవీ ఒకసారి అలా గుర్తొచ్చింది. ఆవిడ్ని తీసుకోవడానికి మీకు కూడా స్వాతి కిరణం మూవీయే ఇన్స్పిరేషనా? కరెక్ట్ మ్యామ్, కరెక్ట్. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాంటి క్యారెక్టర్ అనమాట సినిమాలో. సో మా ఫస్ట్ డైరెక్ట్ రిఫరెన్స్ పాయింటే స్వాతి కిరణం సినిమా. సో ఆవిడ చెప్పినప్పుడు కూడా అదే రిఫరెన్స్ పాయింట్ ఇచ్చాము, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి క్యారెక్టర్ అండి అని చెప్పి. సో యూనో షీ రెడీలీ యాక్సెప్టెడ్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హర్. యా, మీరు అన్న పాయింట్ అయితే కరెక్ట్, ఎగ్జాక్ట్ రిఫరెన్స్ అండి. ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన తీసుకొచ్చారు ప్రిన్స్ రామవర్మ. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారా? అవునండి. ఆయన అంటే ఈ కథలో ఆయన క్యారెక్టర్ ఆయనే వేస్తున్నారు. అంటే ఈ కథలో కూడా ఆయన ప్రిన్స్ రామవర్మ. సో ఆయన క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు కన్విన్స్. బట్ ఆయన చెప్పగానే హీ వాజ్ చాలా చాలా వెరీ ఓపెన్ హార్టెడ్గా హీ వెల్కమ్డ్ అస్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్. జస్టిన్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఆనంద్ అండ్ గోదావరి ఆ ఫీలింగ్ కలిగింది మేము టీజర్ చూసినప్పుడు. అండ్ ఇందాక మేడం చెప్పినప్పుడు మ్యూజికే ఈ కథకి చాలా ప్లస్ అవుతుంది అని చెప్పారు. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ యూ ఆర్ టేకెన్? అండ్ కథ విన్న తర్వాత మీరు సో ఎలాంటి అంటే ఫస్ట్ హోంవర్క్ కానీ సో ఈ ట్యూన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? Actually, first Vipin narrated the script. So then I came here. Here only we composed. So every scene he narrated with leads in everything. So before I started composing, I read full script again. So and so if I compose something, I'll send it to him or he'll come and hear. So we gradually improved that because this kind of movies. The music is not it's also going with flow only. So you can't feel that song is coming, and so it's like scene. So we approached like that only. So that's how it came. So we went slow only, but for a right output we went slow. Madam, ఎస్ లొకేషన్ అంటే ఆర్టిస్టులతో పాటు లొకేషన్ కూడా చాలా మంచిగా చూపించారు మీరు. సో పర్మిషన్ కూడా చాలా కష్టమైందని చెప్పారు. అండ్ ఫస్ట్ ఆ లొకేషన్ థాట్ అనేది ఎవరిది, మీద విపిన్ గారిది?
ఆ లొకేషన్ మా మామగారిదండి. ఆ లొకేషన్ వాళ్ళ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి, సో ఆ లొకేషన్ నాకు బాగా తెలిసిన లొకేషన్. ఐ లవ్ దట్ లొకేషన్ అలాట్. ఐ ఫెల్ట్ వై కాంట్ వీ హ్యావ్ సంథింగ్ హియర్. సో ఇన్ఫ్యాక్ట్ వాడికి చెప్పేటప్పుడే అరే అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, కట్టుకుంటూ కూర్చుంటాను, మీరేం సినిమా తీసుకుంటూ కూర్చోండి అని చెప్పాను. సో దట్స్ హౌ ఇట్ ఈస్, అదర్వైజ్ నథింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. విపిన్ గారు సార్ ఇక్కడ సార్ చెప్పు. యాక్చువల్గా మేడం మిమ్మల్ని కన్సల్ట్ అంటే మీరు కథ చెప్తానన్నప్పుడు బ్లడ్ ఉండొద్దు, నెగిటివ్ డైలాగ్స్ ఉండొద్దు, ఇలాంటివన్నీ చెప్పారన్న. సో మీరు మామూలుగా ముందే ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు లేదా అడిగిన తర్వాత ఈ స్క్రిప్ట్కి వెళ్ళారు? లేదండి, ఆవిడ అడిగిన రిక్వైర్మెంట్కి ఐ టుక్ టైమ్, ఐ వర్క్డ్ ఇట్ అవుట్ అండ్ దెన్ ఐ నరేటెడ్ ది స్టోరీ. యాక్చువల్గా మీరు మామూలుగా వద్దాం అనుకున్న స్క్రిప్ట్ అంటే యాక్షన్తో వద్దాం అనుకున్నా లేదంటే అలా కూల్ బ్రీజీ ఫిలిం అనే థాట్ ఉంది? అలా ఏం లేదు సార్, అంటే ఐ హ్యాడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్. సో ప్రొడ్యూసర్కి హీరో గారికి ఏం నచ్చుతుందో సో దాన్ని బట్టే కదండి, మన దగ్గర చాలా ఉంటాయి కానీ ఎవరికి ఏం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది చెప్తే వర్క్ అవుతుంది కదా. జస్టిన్ సార్, సార్ యూ హ్యావ్ వర్క్ ప్రీవియస్లీ ఫర్ రాధేశ్యామ్ అండ్ వన్ మోర్ తెలుగు ఫిలిం ఆఫ్ లాస్ట్ లాంగ్ బ్యాక్. సో యూ ఆర్ taking gap for Telugu films. Is there any reason? Because Radheshyam is the biggest musical cinema film for you in your career in Telugu. Yeah. So after that also you took some gap and coming again with this film. And why you are taking gap in Telugu, sir? No, not in Telugu. Actually, for me, music don't have language. That's what I believe. So parallelly, I'm doing in this gap. I did a Hindi movie, and right now doing Malayalam movie, Mohanlal. So it's kind of round. Then I'll come back to Telugu and Tamil. So it's going like that only. So for me, it's not a gap. But if script come to me and if I liked it, I will do that kind of only. It's going. So not purposefully I did gap, or it is not like that. All the very best, sir. Teaser was looking very good. Thank you. విపిన్, హాయ్. ధీరజ్, సో అంటే మీరు హాట్స్టార్ కంటెంట్ హెడ్గా ఉన్నప్పుడు మీరు రకరకాల కాంటెంట్ని స్క్రూటినీ చేస్తున్నారు, రైట్? అంటే నేను స్టార్ స్పోర్ట్స్కి, సారీ, నాట్ హాట్స్టార్. ఓ, నాట్ హాట్స్టార్, ఓకే. సో ద కైండ్ ఆఫ్ కాంటెంట్ యూ స్క్రూటినైడ్ ఆర్ ద కాంటెంట్ యూ బీన్ వాచింగ్. సో ఇప్పుడు ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి, సో అంటే ఆవిడ చెప్పారు ఇది కళాత్మకంగా తీసిన సినిమా అని, ఇట్స్ నాట్ అబౌట్ ద కమర్షియల్ థింగ్స్ అని చెప్పేసి. బట్ మీరు ఎంతవరకు దాన్ని వ్యాలిడేట్ చేస్తారు ఫర్ ద థియేటర్కల్ వాచ్? అంటే సార్, లైక్ మ్యామ్ సెడ్, ఇదేంటంటే థియేటర్లోనే ఎందుకు చూడమంటున్నామంటే, ఒకటి ఎవరైనా థియేటర్కి వెళ్ళడానికి రెండే రీజన్ సార్. ఆ బిగ్ స్క్రీన్ ఫస్ట్, అయితే సరౌండ్ సౌండ్, ఇది ఈ రెండే మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదే ఈ రెండు. మన సినిమాలో ఇప్పుడు అన్ని సినిమాలు బిగ్ క్యాన్వాస్లోనే చూడాలా అంటే ఐ డోంట్ నో, ఐ వుడ్ సే ఎస్, అన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలని అంటాను. బట్ పీపుల్ హ్యావ్ దేర్ చాయిసెస్. ఈ పర్టికులర్ సినిమాని ఎందుకు చూడాలి అంటే, ఫర్ ద పిక్చరెస్క్యూ విజువల్స్. మా మోహన్ కృష్ణ గారు ఆయన కెమెరాతో ద కైండ్ ఆఫ్ మ్యాజిక్ హీ డిడ్, ఆ లొకేషన్స్. ఎందుకంటే ఆ లొకేషన్స్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా అక్కడికి వెళ్ళి షూట్ చేయగలుగుతారో లేదో కూడా తెలియదండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దట్. సో అండ్ ఇట్స్ ఫారెస్ట్ ఏరియా కొద్దిగా. సో ఆ లొకేషన్ని, ఆ బ్యూటీని ఆ క్యాన్వాస్లో చూస్తూ ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం థియేటర్లోనే ఈ సినిమా చూడాలి. అండ్ సౌండ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ అవే, లైక్ ఐ టోల్డ్ యూ, మా ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్లో యూనో ఇట్ ఈస్ ఆల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఓన్లీ, నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ దట్ సాంగ్. అంత సౌండ్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ న్యాచురల్ వాయిసెస్తో చేసిన సాంగ్ అనమాట. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ దట్ ఆదిత్య మ్యూజిక్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు present our songs to you all. So soon ఆ సాంగ్ మీరు వింటారు. సో మోహన్ కృష్ణ గారు, సో గ్లాడ్ టు సీ యూ సార్. అంటే మీ పేరు తెలియదు కానీ లైక్ వీ బీన్ వాచింగ్ యువర్ మూవీస్, ఇష్కియా కానీ, ఆర్ రాజ్ కుమార్ కానీ. సో ఇవాళ మార్నింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఈవెంట్లో రసూల్ ఎల్లోరు మాట్లాడుతూ సీనియర్ టెక్నీషియన్ షుడ్ వర్క్ విత్ ద న్యూ టాలెంట్, అప్పుడే ద క్వాలిటీ ప్రొడక్ట్స్ విల్ బీ అవుట్ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లైక్ మలయాళం ఇండస్ట్రీ వర్క్స్ లైక్ దట్ అని చెప్పేసి. సో మీరు ఎంతవరకు ఏకీపిస్తారా ఆ స్టేట్మెంట్? వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ విల్ బికమ్ స్ట్రెంగ్త్ ఫర్ ద బిగినర్స్. బిగినర్ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవచ్చు. ఓకే, సో మీరు ఈ సినిమాలో మీరే మిస్టేక్స్ సాల్వ్ చేశారు? ఐ డెంట్ గెట్ ఇట్. నో, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ మిస్టేక్స్ యూ సాల్వ్? ఏం సాల్వ్ చేసిన అంటే పేషెన్స్.
డైరెక్టర్స్కి పేషెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. విపిన్ హాయ్ సార్ చెప్పండి. టీజర్ చాలా బాగుంది, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇలాంటి ఫిలిమ్స్ కొన్ని వెళ్తున్న థియేటర్స్కి ఎవరు జనాలు రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఓన్లీ మీరు ఏదైతే మేడం కంప్లైంట్స్ 3 రిస్ట్రిక్షన్ పెట్టారో అవి ఉంటేనే థియేటర్స్కి వస్తున్నారు, లేదా రావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు మీది? మేఘాలు చెప్పిన ప్రేమ కథని థియేటర్స్కి ఎంతవరకు రప్పించగలరు? ఓకే, నేను 200 రూపాయలు ఖర్చు పెట్టి నేను సినిమాకి రావాలంటే ఏముంది? అంటే మీరు ఎందుకు రావాలి అని అడుగుతున్నారా నన్ను? థియేటర్కి ఎందుకు ఈ కథ రావాలి? ఈ కథ ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలో అంటే సార్ థియేటర్లకు రావట్లేదు కదా. అంటే లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ ఎక్స్పీరియన్స్, ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్, అది చాలా యూనిక్గా ఉండబోతుంది. విజువల్ కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్లెజెంట్ సినిమా చూడాలి అనుకున్నప్పుడు, అండ్ ఇది ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూసేది కాదు, ఎంటైర్ ఫ్యామిలీ కెన్ గో అండ్ వాచ్, దో ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ సీ, ఎవ్రీబడి, అందరికీ ఏదో ఒకటి ఉంది మన సినిమాలో, ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్. అది పెద్దవాళ్ళైతే కర్ణాటిక్ మ్యూజిక్ కావచ్చు, యూత్కి డెఫినెట్గా ద కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ డెఫినెట్లీ అవి వర్క్ అవుతాయని బిలీవ్ చేస్తున్నాము. సో అండ్ మంచి సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. సో అదే నా బిగ్గెస్ట్ బెట్, అంతే సార్. గుడ్. జస్టిన్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? మీ సాంగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. దే ఆర్ గుడ్, బట్ everyone is talking about that experimental song, that nat sounds are created. So how much time it will taking for that? So taking the natural sounds and rhythm, yeah, creating we first we imagine one story in that. So when we hear that audio, you can feel one story. Maybe your story is different, our story is, and movie story is different, but you can hear one story. So without speaking the dialogue or following that lyrics, you can feel one mood. So that's how we created. Like if you are walking and suddenly rains come and some cars are going on, or that everything you feel your own. So that's how we designed that. But everything in tempo. Like if water is coming, it's in 1, 2, and also walking also in tempo, and horn also in everything in tempo. That's how we build. And after that, we recorded SP Charan. So I thought, because I'm big fan of SPB sir, so also SP Charan sir. So my first thought is for this kind of, because for me I feel SPB sir is a nature sound for me. It's very organic. So same like I feel that SP Charan also have that potential. So we recorded them. Then we record Sasa Tirupati for that. So we do that in Western, we called it a cappella. So it's a group of voices only we made. So we gradually made that. So it took a lot of time, but for this kind of experimental, it's because I believe it's not just an experiment. People has to enjoy. End of the day, people has to enjoy. So we kept it in mind. So we do like that one. So it takes a lot of time. Yeah. Days and Yeah. ఉమా గారు, Yeah. It's more track, 250 tracks. ఉమా గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ సో నో పబ్లిక్ రొమాన్స్, నో బ్లడ్, నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువ యూత్ అలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. అటు ఓటీటీ కానీ లేకపోతే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. బట్ ఏంటి మీరేం చెప్తారు? అంటే అవి వద్దని చెప్పి మరి ఎక్కువ జనాలు కూడా మన జనాభా చాలా ఎక్కువ కదా, అది ఇష్టమైన వాళ్ళందరూ అది ఉందని వచ్చేస్తున్నారు. ఇష్టం లేని వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని అది అలాంటిది ఒకటి రాదా అని ఎదురు చూస్తున్నారేమో. చూద్దాం, వాళ్ళందరూ వస్తారేమో థియేటర్కి. బిఫోర్ ఎండింగ్ ఇట్, ఐ జస్ట్ వాంట్ టు really thank Aditya Music label, because నేను చాలా కష్టపడి మ్యూజిక్ని మంచి కంపెనీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఆదిత్య వాళ్ళని పిలవగానే దే కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్డ్ మీ a lot, and they said we are there for you to promote everything, so we will be with you అని చెప్పారు. I did not call them on stage because I think my anchor didn't call, and I was like and I must thank 2 people here for that, because every time I called and they came running. From Aditya, 2 people, and there is one more person I have to thank. That is I think other person is not there, that's why Shekhar garu, చాలా థ్యాంక్స్ అండి.
ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ యూ గేవ్. అండ్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు అయితే ఉన్నారు ఇక్కడే అసలు అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ సపోర్ట్. అండ్ మీరు అడిగారు కదా ఒక లేడీ ప్రొడ్యూసర్, ఈ లేడీ ప్రొడ్యూసర్ నెవర్ ఫెల్ట్ దట్ షీల్ హ్యావ్ హార్డ్షిప్స్ విత్ ద పీపుల్ లైక్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారు, వన్ క్వశ్చన్. ఎస్ సార్. సో పూర్ణోదయ పిక్చర్స్ ఉంది కదా సార్? అవునమ్మా. సో అలాంటి ప్రొడక్షన్ హౌస్ లేకుండా మనది కూడా ఉందామని చెప్పేసి మీ ఇంటెన్షన్? సునేత్ర ప్రొడక్షన్ హౌస్ లాగా సునేత్ర ప్రొడక్షన్ హౌస్ ఉండాలని చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.